నెక్స్ట్ వన్ చూడండి, an amount of 53 is divided among A, B and C such that A gets 7 more than B and B gets 8 rupees more than C. What is the ratio of their salaries? B gets 8 rupees more than C. చూడండి 53 రూపీస్ ఉన్నాయంట. ఎవరెవరికి పంచుతున్నాం అంటే ఏబిసిల మధ్య పంచుతున్నాం. ఏబిసి ఇక్కడ ఏమి ఇస్తాను చెప్పండి, ఏకి బి కంటే 7 రూపీస్ ఎక్కువ వచ్చింది అంటే బిలోంచి ఒక 7 రూపీస్ తీసేసామనుకోండి. చూడండి ఏకి ఏముందంటే బి కన్నా 7 రూపీస్ ఎక్కువ ఉంది అంటే ఏలోంచి 7 రూపీస్ తీసేస్తే బికి సమానం అవుతాడు ఏ. నెక్స్ట్ ఏమి ఇస్తాడు, బికు సి కంటే 8 రూపాయలు ఎక్కువ వచ్చాయంటే అంటే సికి చూడండి ఇతనికన్నా 8 రూపాయలు ఎక్కువ వచ్చాయి అంటే 8 రూపీస్ ఇతనికి ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి సితో కంపేర్ చేస్తే ఇతనికి ఎంత 15 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. క్లియర్? ఓకే, సికు ఏకి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 15 రూపీస్. ఇక్కడ చూడండి బి అనే వ్యక్తి కన్నా ఏకి 7 రూపీస్ ఎక్కువ ఉన్నాయి, బి అనే వ్యక్తికి సి కన్నా 8 రూపీస్ ఎక్కువ ఉన్నాయంటే 8 + 7 ఎంత 15 అంటే సి కన్నా ఏ ఎంత 15 రూపీస్ ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ ముగ్గురిని సమానం చేయనప్పుడు ఏలోంచి 15 రూపీస్ తీసేస్తే సికి సమానం అవుతాడు, బిలోంచి 8 రూపీస్ తీసేస్తే సికి సమానం అవుతాడు. ఇది ఓకేనా? ఏలోంచి 15 రూపీస్ తీసేస్తున్నాం, ఏలోంచి ఒక 15 రూపీస్, బిలోంచి ఒక 8 రూపీస్ అంటే టోటల్ చూడండి 23 రూపీస్ తీసేస్తే అంటే 53లోంచి 23 రూపీస్ తీసేస్తే ముగ్గురు సమానం అంటే బై 3 ఎంత 10 అంటే సికి 10 రూపీస్ వస్తుంది. ఇది ఓకేనా? సికి 10 అయితే 8 రూపీస్ యాడ్ చేయండి, 10 + 8 ఎంత అంటే 18 రూపీస్. ఓకే, దీనికి ఒక 7 యాడ్ చేస్తే 25 అంటే వాళ్ళకి వచ్చే అమౌంట్ ఎంత అంటే 25, 18, 10 25, 18, 10 రూపీస్. క్లియర్? ఓకేనా?